చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఉందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ సంకల్ప ప్రకారం ఆయన ఈ విధముగా ప్రతి నెల నీ కుమారుని ద్వారా మాకు నాయన పాప క్షమాపణను కలిగించి ఈ లోకములో నీ పిల్లలైన వారిని రక్షించుటకు మీరు ఏర్పాటు చేసుకున్న నీ ప్రియమైన పిల్లలందరినీ ఒక చోటకి చేర్చి ఈ సత్యవాక్యాన్ని సమాజానికి ఎలా తీసుకెళ్ళాలి అని మరి ఇక్కడ మాకు నేర్పిస్తూ అనేక ప్రాంతాలకు ఈ వాక్యాన్ని తీసుకెళ్ళుటకు కృపచూపుతున్నందుకు స్తుతిస్తూ మరి ఈరోజు కూడా నీ శక్తి గల మాటలను ఆలోచిస్తుండగా నాయన మాకు నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నాయన నీ మాటలతో మమ్మల్ని బలపరచమని ఈ కార్యక్రమం అంతా కూడా మర్యాదగా క్రమముగా జరిగించి మరి నీ దాసులతో సాయంత్రం 4 గంటల వరకు కూడా నాయన నీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచి మా గృహములకు చేర్చమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ నీ ప్రియకుమారుడు ఈలోక రక్షకుడు మనుషులందరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు పేర కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు. ఇంత చక్కటి శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చిన దేవదేవుని స్తుతిస్తూ ఈరోజు చక్కటి మాటలు మనం విందాం. ఈ పిల్లలు ఈ 15 రోజులు ఉన్నారమ్మా, నెల రోజులు ఉన్నారా? నెల ఉన్నారా? ఈ నెల రోజులు మరి ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో మహాజ్ఞానం నేర్చుకున్నారు. మరలా మీ కుటుంబాలకు మీ చదువుల నిమిత్తం వెళ్తారు. పాపలోకంలో ఉంటూ పాపం అంటకుండా ప్రత్యేకంగా మీరు బ్రతకగలిగిన నాడే దేవుడు మిమ్మల్ని ఆకాశం ఎత్తున చూపిస్తాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. కనుక మీరు ప్రత్యేకింపబడిన వారుగా మీ సత్క్రియలు ఈ లోకంలో ఉన్న వారికి తేటగా కనపడే విధంగా మీరు బ్రతకాలని ప్రభు పేరట చిన్ని మనవి చేసుకుంటూ మరి ఈరోజు అన్నగారు చూశారు కదా, అనేక ప్రాంతాలు వెళ్ళి బైబిల్లో ఉన్నట్టు చెప్పడం అంటే పెద్ద సాహసం. పౌలు గారు అంటాడు, నేను సాతాను నోట నుండి తప్పింపబడి తిని, అంటే సాతాను కాపురం ఉన్న చోటికి నేను వెళ్ళాను, అయినా ప్రభు నన్ను తప్పించాడు. కనుక ఈరోజు లోకం అంతా దుష్టిని అందుంది. ఎక్కువ మనకు ప్రమాదం ఎవరి వల్ల అంటే క్రైస్తవుల వల్లే. యేసుక్రీస్తును సిలువేసి చంపింది వాళ్ళే, అన్యుడైన పిలాతుకు అప్పగించింది వాళ్ళే, సత్యాన్ని అడ్డగించేది క్రైస్తవుడే. అందుకే ఆ యూదులు ఇప్పటికీ మనుషులందరికీ దేవునికి విరోధులై ఉన్నారు. వారి మీదకి దేవుని ఉగ్రత తుదమట్టుకు ఉంటుంది అన్నాడు. ఇప్పటికీ చూడండి దేవుని ఉగ్రత. ఇశ్రాయేలు దేశం రక్త పటేరులు, బాంబుల మోత. యవనస్తులైన మీ పిల్లలకి ఈరోజు నేను చక్కటి దేవుడు మీకు నేర్పించమన్నది 2 విషయాలు చెప్తాను. బైబిల్లోని 4 పదాలను పట్టుకొని ప్రతి సేవకుడు ఇక్కడ ఉంది కదా అని అంటున్నారు. మీరు బైబిల్లో ఉన్నట్టు చెప్పాలి, బోధ మారకూడదు. అపోస్తలు అంతా ఒకటే. మీరు గమనిస్తే మనుషుల్లో ఏక మనసు ఎప్పుడు వచ్చిందంటే, మొన్న కుటుంబాల గురించి చెప్పాను. ఏక మనసు ఎప్పుడు వచ్చిందంటే మీరు విశ్వాసం వలన ఏక మనసు వచ్చింది. భార్య విశ్వాసంలో ఉండి భర్త విశ్వాసం లేకపోతే ఆ కుటుంబం చెదిరిపోతుంది. ఎందుకంటే విశ్వాసం ఇద్దరికి ఉండాలి. అందుకే విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి, ఇప్పుడు చూడండి విశ్వసించిన వారిలో ఏక మనసు ఉంది. ఎంతమందిలో ఉంది? 3000 మందిలో ఉంది. అంటే విశ్వాసం వలన ఏక మనసు వస్తుంది. అది మనకి అమ్రాము యొకేబేదేం కూడా మనకు కనపడుతుంది. కనుక విశ్వాసం అనేది చాలా గొప్పది. ఇంతకు విశ్వాసం ఏంటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది విశ్వాసం. ఈ విశ్వాసంలో ప్రపంచం లేదు కాబట్టి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా 4 విషయాలు, ఈరోజు 4 విషయాలు త్వరగా చూసి ముగిస్తాను. ఏంటంటే నెంబర్ 1, తీతు గురించి ఎక్కువ మాట్లాడతారు. అన్నగారితో మాట్లాడుతూ కూడా తీతు సందర్భం తెచ్చారు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం అంతా కూడా బైబిల్లో ఉన్నదే చెప్పాలి, అపోస్తుల బోధే చెప్పాలి. ఎవరు చెప్పినా కూడా
వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు మహాదేవుడు అంటారు. అప్పుడు స్ట్రైట్గా మనం వేయాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈయన మహాదేవుడు అయితే మరి దేవుడు ఎవరని చెప్పండి అనాలి. ఇక్కడ నిలబడాలి. ఈయన మహాదేవుడు అంటున్నావు, మరి ఈయనెవరు, ముందు ఇది తేల్చి ముందుకెళ్ళండి అనాలి. ఎప్పుడు కూడా ప్రశ్నించటం కాడ నిలబడాలి. యేసు ప్రభు 12 ఏళ్ల వయసులోనే శాస్త్రులను పరిచయులను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరమునకు మిక్కిలి ఆశ్చర్యపోయింది సమాజం. మారు మాట ఉండదు, అక్కడ నిలబడాలి. నువ్వు ఈయన మహాదేవుడు అన్నావండి, మరి దేవుడు ఎవరు అని చెప్పాలి. నువ్వు మహాదేవుడు అంటున్నావా, రాస్తున్న అపోస్తులైన పౌలు గారు అంటున్నాడా, నాకు ఇది చెప్పాలి, లేఖన ఆధారాలు చూపించాలని అక్కడ నిలబడాలి. అప్పుడు ఈయన మహాదేవుడు అండి, ఆయన మహాదేవుడు అన్నాడు అనుకోండి, లేఖన ఆధారం చూపించాలి. నాకు సాగర్ గారు దొరికిపోయింది ఇక్కడే. ఒక ఆయన ప్రశ్న అడిగాడు, మరి యేసు ప్రభు మహాదేవుడు అంటున్నావు కదండి, మరి దేవుడు ఎవరు అని మీకు డౌట్ రావచ్చు అని ఆయనే చెబుతున్నాడు. యేసు ప్రభు మహాదేవుడు అండి, తండ్రి అయిన దేవుడు అన్నాడే, ఆయన మహాదేవుడు అన్నాడు. మహాదేవుడు తండ్రి అయిన దేవుడు అని ఒక రెఫరెన్స్ చూపించాలి. ఇప్పుడు లేఖన ఆధారం చూపించవుతాడు. అర్థమవుతుందండి మీకు? 2-3 సాక్షులు కనపడాలి. ఇప్పుడు మహాదేవుడు అన్న ఈ పౌలు గారు నిజంగా యేసు ప్రభును మహాదేవుడు అంటే పౌలు అబద్ధికుడు అవుతాడు ఒక మాటను బట్టి. చూడండి మీరు 26 అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము. ప్రవక్తలను మోషేయు చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును ఈయన సాక్ష్యం ఎవరికి ఇస్తున్నాడు? అల్పులైన వారికి గనులైన వారికి. ఏమని ఇస్తున్నాడు? మోషేయు ప్రవక్తలు చెప్పినవే నేను చెప్తాను అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని బోధ చేయాలి. ఇప్పుడు మోషే ఏం చెప్పాడు మహాదేవుడు ఎవరని? ప్రవక్తల గ్రంథాలు ఏం చెబుతున్నాయి? కీర్తనలో ఏమని రాయబడింది మహాదేవుడని? ఇంత ఆలోచన చేస్తూ బోధ చేయాలి. ఇప్పుడున్న వాళ్ళకి ఇంత ఆలోచన లేదు. సేవకులందరికీ వీళ్ళంతా ఎవరో యేసును దేవుడు అనే ప్రతివాడు గుర్తుపెట్టుకోండి, సాతాను చెరపట్టబడ్డ వాళ్ళు. నేను అనట్లేదు, బైబిలే చెబుతుంది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఎవరికి గుడ్డితనం కలగజేసింది ఈ సాతాను అంటే? అవిశ్వాసులైన వారికే. విశ్వాసిని మోసం చేయదు. బాగా గమనించాలి మీరు. అవిశ్వాసులకి గుడ్డితనం కలగజేసింది యుగ సంబంధమైన దేవత. అందుకే వాళ్ళకి లేఖనాలు అర్థం కాదు. వారి మనోనేత్రాలను వెలిగించటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సాతాను క్రియలను లయపరుచుటకే ఆయన ఈ లోకమందు ప్రత్యక్షపరచబడ్డాడు. కనుక ఇప్పుడు మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక మరి నేనేమీ బోధించలేదు అన్నాడు కదా. మోషే ఏం చెప్పాడు మహాదేవుడు ఎవరని? ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిక్స్ చేస్తున్నాడు. ఇక ఈయనే అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకొకడు వచ్చి తలదొచ్చకూడదు. 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడని పౌలు గారు చెబుతుంటే, మోషే చెబుతుంటే, ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక నేనేమీ బోధింపక అంటున్నాడు. ఇప్పుడు మోషే గారు మహాదేవుడు ఆయనే, యెహోవాయే మహాదేవుడు అని చెప్పిన తర్వాత పౌలు యేసుక్రీస్తుని మహాదేవుడు అన్నాడు అనుకోండి, పౌలు బోధ అంతా తప్పైపోద్ది. ఇప్పుడు ఇతను యేసు ప్రభువును మహాదేవుడు అనే ప్రతివాడు ఎవరి బోధన తప్పుపడుతున్నాడంటే అపోస్తులైన పౌలు గారి బోధన తప్పుపడుతున్నాడు. ఇప్పుడు ఇతను ఒప్పించాల్సిన పని లేదు. నువ్వు లేఖన ఆధారం చూపించి మాట్లాడి వచ్చేసి నువ్వు గెలిచిన వాడు అవుతావు. ఇప్పుడు ఒకటే క్లియర్ అయిపోయింది మీకు. ఎందుకంటే ఆయనే మహాదేవుడు. ఇప్పుడు చాలామంది నిజమైన దేవుడు ఎవరు అని అంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అంటున్నాడు. మీరు ఏమనాలంటే మళ్ళీ ప్రశ్నించాలి, ఏమండి ఈయన నిజమైన దేవుడు అయితే మరి ఈ దేవుడు ఎవరండి అనాలి.
ఆయన నిజమైన దేవుడు అన్నాడు అనుకోండి, రెఫరెన్స్ ఏది, సాక్ష్యం ఏది? మీరు నా క్లయింట్ ఆయన భార్యను చంపాను అంటున్నారు, చంపినప్పుడు బాడీ ఏడ ఉండాలి కదా, వేర్ ఈజ్ ద బాడీ? కోర్టులో అడుగుతున్నారు లాయర్, బాడీ ఏదండి? బాడీ లేకుండా ఇతడు చంపాడని ఎలా రుజువు చేస్తారు? సాక్ష్యం ఏది, ఎవిడెన్స్ ఏది అని అడుగుతున్నాడండి. బా ఏం పట్టాడండి లాజిక్ లాయర్. వేర్ ఈజ్ ద బాడీ? బాడీ ఏది అసలు? నా క్లయింట్ నాడే పట్టుకున్నారు, ఇవి చంపారని, అసలు బాడీ మీరు ఆయన చంపాడని మీరు ఎలా రుజువు చేయగలని అంటున్నారు. లేఖన ఆధారం లేకుండా నువ్వు ఎలా రుజువుపరచగలవు? 2-3 సాక్షులు ఉండాలి. ఇప్పుడు ఈయన నిజ దేవుడు అంటే, ఎవడు ఇది నిజమైందండి సెల్ ఫోను అని ఇంకో సెల్ పట్టుకొని ఇది నిజమైందండి అన్నప్పుడు పక్కన ఏమవుతుందో తెలుసా? డూప్లికేట్. ఇప్పుడు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అయితే, ఒక ప్రవక్త చెప్తున్నమాట, ఇర్మియా గారు తెలుసండి మీకు? ఎంత భక్తుడో తెలుసా? ఇందురని నేను ఎవరికి చెప్పాలయ్యా, వినుటకు వారు మనసు సిద్ధపరచుకోరు. ఇర్మియానే నానా ఇబ్బందులు పెట్టారండి. అలాంటి భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. అన్నిటికీ ఉంది. బా జీవము గల దేవుడు, నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని పేరు పెట్టి మరి ఇర్మియా చెబుతుంటే, ఈడెవడో వచ్చి యేసు ప్రభువు నిజమైన దేవుడు అంటే ఇర్మియా అబద్ధికుడు అంటున్నారా మీరు? ఇప్పుడు ఈ కాలంలో మన దగ్గరకు వచ్చి చెబుతున్నాడు వీడు అబద్ధికుడు అని చెబుతున్నారు. నాకు చెప్పండి, నేను ఇంతే మాట్లాడతానండి. తొమ్మిదిగా వచ్చి కొడతారా? కొట్టండి. వాడు కొడితేనే చస్తానా, కొట్టకపోతే చావనా? బాగా రబ్బీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఎండకి బీపీ డౌన్ అవుతుంది. ఇలా పోయే కంటే వాళ్ళ చేతిలో పోవటం మంచిది కదండి. వీరుడి మరణం, అది వీర మరణం. మన 2వ మెసేజ్లో మాట్లాడేటప్పుడు ఎంత ధైర్యంగా ఎంత సంతోషంగా మాట్లాడుతున్నాడు తెలుసు మొన్న బిషప్తో. అలా ఉండాలి. ఎందుకనంటే మీరు దావీదుని చూస్తే సింహం లాంటివాడు. దావీదు గురించి దావీదు అనుచరులు కొడుకుతో చెబుతున్నారు, ఏమనుకుంటున్నారా మీ నానంటే, మా సంఘంలో పిల్లగాళ్ళందరూ భయపడిపోతారు. మా అన్నయ్య అన్నిడు పక్కనే ఉండి ఏంటంటాడు, ఆయన మనవడు నాకు మనవడు కాదు కదండి, ఏదో మనవడు, ఆయన సొంత మనవడు కదండి. నన్ను వచ్చి అంటాడు సింహం తాత అంటాడు. అరే నేను తాతనైతే వాణి సింహం తాత అంటావు ఏంట్రా అంటాడు. సింహం లాంటి నేను చెప్పటం కాదు, వాక్యాల ప్రకారం. ఎందుకంటే యథార్థవాది సింహం వలే ఉంటాడు. మనం పట్టుకున్నది వాక్యం యథార్థమైంది. మీ నానంటే ఏమనుకుంటున్నారా? సింహపు గుండెలు వంటి గుండెల గడవాడు కూడా మీ నానంటే భయపడిపోతారు. దావీదంటే తెలుసా మీకు? సింహపు గుండె వంటి గుండెల గలవాడు ఎవడైనా ఉన్నా మీ నానంటే భయపడిపోతాడు. అది దావీదంటే, సింహపు గుండె. ఒక దానియేలును చూడండి, 450 సింహాల మధ్యకి వెళ్ళాడు. ఎవడో బుద్ధి లేనివాడు పాట రాశాడు, సింహాల బోనులో ఉన్న దానియేలు ఆరాధన. తప్పు రాశాడు. ఎవడు అడుగుతాడండి తప్పని? గట్స్ ఉండాలి అడగాలంటే. సింహాల గుహలో వేశారు. బోనులో ఒకటే ఉంటుంది సింహం, 2 ఉంటే 2 కొట్టుకుని చస్తాయి. సింహాల బోనులో కాదు, గుహలో వేశారు. బైబిల్ బాగా చదవండి. ఆ గుహలో 450 సింహాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎలాగా? ఒక మనిషి ఎముకలను పొడి చేసి తినాలి అంటే ఒక మనిషిని 4 సింహాలు తింటేనే ఆ విధంగా తినగలవని చెప్తున్నారు వైద్యులు. 400 సింహాల మధ్యకి వెళ్ళి సింహంలా నిలబడ్డాడంటే ఎవరెతడు? యథార్థవంతుడు. యథార్థవంతుడు సింహం వలే ఉంటాడు. ఆ ధైర్యమేనండి మనకి. ఎన్ని క్లూ ఇచ్చాడు దేవుడు మనకి చెప్పలేదు. ఇప్పుడు ఆయన నిజమైన దేవుడు అయితే దేవుడు ఏమైపోతున్నాడు తెలుసా? అబద్ధికుడు అయిపోతున్నాడు. అసలు ఈయన దేవుడే కావట్లేదు. కనుక మీరు ఇర్మియా మాట నమ్ముతారా? ఈ తరంలో వచ్చిన వాడు మాట నమ్ముతారా? అది నాకు కావాల్సింది. ఎస్ఆర్ ఒకటే మాట, నువ్వు ఇర్మియా మాట నమ్ముతావా, ఇదిగో ఇతని మాట నమ్ముతావా? నువ్వు ఎవరు మాట నమ్ముతావు? బైబిల్ ఎలా రాయబడిందంటే మనుషుల చేత పరిశుద్ధాత్మను దేవుడు రాయించుకున్న గ్రంథాన్ని తప్పుపడుతున్నాడు వీడు. ఎవడో అబద్ధికుడు అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు నిజమైన దేవుడు ఎవరో కూడా మీకు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో ఉన్నది చెప్పండి. కనుక ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్నది చెప్పాలంటే ఆడ ఉన్నదే చెప్తున్నాం.
ఇప్పుడు మూడోది ఏంటి? సర్వాధికారి అయిన దేవుడు. ఆలోచించండి, యేసు ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు అయితే మరి ఈయనేమైపోవాలి? నాకు ఇయ్యబడిందనే దేవుడు ఆయన. యేసు ప్రభు ఏమన్నాడు? నాకు సర్వాధికారం ఇయ్యబడింది. మన యూట్యూబ్లో మాట్లాడాను. మానవరీత్యా ఆయన మన జాతి వాడే. యేసుప్రభు ఎవరట? వాళ్ళు చెబుతున్నారు, యూదులు. మానవరీత్యా ఆయన మన జాతి వాడే, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు అని అక్కడ దాకా ఫుల్ స్టాప్ పెట్టాడు, ఆపాడు. అక్కడ కామా ఇచ్చి ఈయన అంటే యేసుప్రభు అనుకుంటున్నారు. అంటే బైబిల్ చదివేటప్పుడు ఆలోచిస్తూ చదవాలి. దేవుడు కూడా మనకు ఎందుకు అర్థం కావట్లేదంటే, దేవుడిని మనం అక్షర రూపంలో కాకుండా ఆలోచించాలి. అందుకే అంటాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే ఆయన అర్థమవుతాడు. మీకు బోల్డ్ ప్రసంగాలు చేయొచ్చు ఆలోచిస్తే. అమ్మ వంట చేసేటప్పుడు ప్రసంగం చేయొచ్చు. అమ్మ కష్టాన్ని చూపించాలి, నాన్న కష్టాన్ని చూపించాలి, రైతు కష్టాన్ని చూపించాలి, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కనుక ఎంత ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈయన సర్వాధికారి అయిన దేవుడైతే యేసు ప్రభుని అడుగుదాం, నువ్వు సర్వాధికారమైన దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడు? నాకు సర్వాధికారం ఇయ్యబడింది అంటున్నాడు. ఇప్పుడు ఎవడ బద్ధికుడు? ఏమయ్యా నువ్వు యేసు ప్రభువే సర్వాధికారి అంటున్నావు, మరి యేసు ప్రభు సాక్ష్యం ఎలా ఉంది కదా, మరి దీనికి ఏం చెబుతావని అడగాలి, అక్కడ నిలబడాలి. ఇప్పుడు అసలు ఏంటో చెప్పండి. యోహాను 1:7 నువ్వు నమ్ముతావా? ఈ మధ్య ఇదో తెలియనేర్చారండి, పరిశుద్ధాత్ముడు ఇది రాయించాడని నువ్వు నమ్ముతావా లేదా? మన అన్న చంప మీద కొట్టినట్టుగా ఇచ్చాడు సమాధానం. ఇక్కడ దేవుడు స్వరక్తం ఇచ్చి అన్నావు కదా, పుట్టినట్లు నువ్వు తీసుకోవాలా? ఏది తీసుకోవాలి? విశ్వాసం అని తీసుకుంటావా, క్రైస్తవం మతం అని తీసుకుంటావా చెప్పన్నాడు. అక్కడ సౌండ్ లేదు. ఇక అక్కడ ఆగితే బాగుండేది, అక్కడ ఆపాలి. ముందు తెలుసా అక్కడ ఏంటి అంటే, యోహాను 1:1 దేవుని యొద్ద దేవుడు అంటావేంటి చెప్పండి? దేవుని యొద్ద దేవుడు అంటావేంటి? దేవుని యొద్ద దేవుని కుమారుడు ఉండాలి తప్ప అసలు పరలోకంలో ఎవరెవరు ఉన్నారన్న ఆలోచన ఉందా? అసలు దేవుని ఉనికి ఏంటో తెలుసా? వీళ్ళకి చెప్పాను ఒకసారి. దేవుని ఉనికి అపోస్తులైన పౌలు గారే చెప్పాడు, ఆయననే మనం చెబుతున్నాం. అసలు దేవుని ఉనికి తెలియాలి వీళ్ళకి. చూడండి దేవుని ఉనికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయం 16వ వచనం. ఇది తెలిస్తే యేసు ప్రభు ఎవరో మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, చూశారండి ఎక్కడున్నాడైనా? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అనే పదాన్ని తీసుకోండి. వాళ్ళు మాత్రమే అమరులుగా ఉన్నారు కాదు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దేవుడు యేసు ప్రభు పట్టిస్తాడు ఇక్కడ వీళ్ళందరినీ. యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎవడో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. 2 దేవుళ్ళు ఉంటే ఇప్పుడు ఏ దేవుడిని పక్కన పడేస్తావు చెప్పు నాకు. మొన్న వాడు అన్నాడు, బుద్ధి లేనాడు అంటే, గుడ్డు ఉందా, పెంకు తెల్లదే పచ్చసొన 3 కలిపితే దేవుడు అన్నాడు. ఈ 3 2 పడేస్తున్నాం, మరి పై తోలు పడేస్తామా? అలాగే తింటాడా ఎవడన్నా? ఇప్పుడు ఏ దేవుని పక్కన పడేసావు? ఒక్కొక్కళ్ళు లోపల ఉన్నది తినరు, పచ్చసొన, కానీ అది కూడా తింటేనే బలం అని మరి కొంతమంది చెబుతారు. ఇప్పుడు 2 పడేస్తున్నారు. అంటే ఈ 2 దేవుళ్ళని పక్కన పడేసి ఏ దేవుని ఫిక్స్ చేసుకున్నావు నువ్వు చెప్పు? అంటే నీ ఆలోచనేనా? బైబిల్ ఏమి లేదనమాట. ఇప్పుడు 2 యజమానులకు దాసులుగా ఉండనేరాడు ఒకవేళ ఉంటే యేసుప్రభు చెబుతున్నాడు, ఒకరిని తృణీకరిస్తాడు. ఇప్పుడు యేసుప్రభు దేవుడుగా ఉన్నాడు, పరలోకంలో దేవుని యొక్క దేవుడుగా తండ్రి అయిన దేవుడు ఉన్నారు. ఇప్పుడు ఎవరిని తృణీకరిస్తున్నావు నాకు చెప్పు? ఎవరిని తృణీకరిస్తారు చెప్పమంటారా? దేవుణ్ణి తృణీకరిస్తారు. ఎందుకంటే ఈ సేవకులంతా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు లేనివాడు బైబిల్ పట్టుకున్నాడు. అది దరిద్రం. నువ్వేం చదువుకున్నావా అని చెప్పండి రాష్ట్రంలో. అది పెద్ద చదువుకోలేదండి, దేవుడు నన్ను పిలిచాడట. నన్ను పిలిచి ఇగో ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడండి, ఇక్కడ వాక్యం చెప్పానండి. నీకు పాకిస్తాన్ ఎవరికి చూపించాడండి? నేను అడుగుతాను. పాకిస్తాన్ వెళ్ళి సేవ చేయండి అని ఏ సేవకుని చూపించడా దేవుడు?
నన్ను ఈ ఊరు పంపించాడండి, ఆ ఊరు పంపించాడు, మరి పాకిస్తాన్ ఎందుకు పంపించట్లా దేవుడు? అక్కడికి వెళ్తే మీ తల తీసేస్తారనే? లేదా దేవుడికి ఇష్టం లేదా? సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా. అంటే నీకు నచ్చిన ఊరు ఎంచుకోవటం, దేవుడు పంపించాడని మోసం చేయటమా? ఇప్పుడు ఎవరిని తునీకరిస్తున్నారు చెప్పండి? దేవుడిని తీసేస్తున్నారు, యేసునే దేవుడిగా పెట్టారు. వీళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే, ఇప్పుడు ఒకటి దాచిపెట్టి వస్తున్నారు మన ముందుకు. ఏంటి? వీళ్ళంతా త్రిత్వంలో ఉన్నటువంటి బుద్ధిహీనులు అండి వీళ్ళంతా. అది చెప్పకుండా వచ్చి ఈయన కూడా దేవుడే, ఈయన పుట్టలేదు అని అంటున్నాడు. మీరు ఆలోచించండి. మొన్న ఒక భయంకరమైన మాట అన్న, యేసు ప్రభుకు మొక్కాలంటండి అన్నతో చెబుతున్నాడు. యేసు ప్రభుకు మొక్కాలంట. యేసు నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రతి వాని మోకాళ్ళు యేసు నామములు, అంటే యేసు అధికారానికి, దేవుడిచ్చిన అధికారానికి లోబడుతూ దేవునికి మొక్కాలని ఉంది బైబిల్. మీకు ఒక మాట చూపిస్తాను, పౌలు గారు చెప్పిందే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందున భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో, ఈ సేవకులకి పరలోకంలో ఒక కుటుంబం ఉందన్న సంగతి తెలియట్లేదండి. పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళునే అంటున్నాడు. ఇప్పుడు మోకాళ్ళు ఏ తండ్రి ఎదుట మోకాళ్ళు అనాలి? తండ్రి అయిన దేవుని ఎదుట, యేసుకిచ్చిన అధికారంలో ఆయన ఎదుట మోకాళ్ళు వేయాలి. యేసుకే మోకాళ్ళు వేయాలని చెబుతున్నాడు. ఇంకొక ఆయన అండి, మేమే ఓపెన్ చేసామన్న ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవుడు కూడా మోకాళ్ళు వేస్తాడండి అంటున్నాడు. ఓమ్మో, ఎలాంటి బోధలండి! చూడండి, ఒక మాట దొరికిపోయాడు. 40 ఏళ్ల నుంచి విన్న బోధనే మారుస్తున్నారు అంటున్నాడు. అంటే ఇతను ఏ బోధ చేస్తున్నాడంటే విన్న బోధ. బాగా వినాలి, విన్న బోధ చేస్తున్నాడు. వింటే మోసపోతావు. ఏ బోధ చేయాలి? ఉన్న బోధ చేయాలి. అందుకే బైబిల్లో ఉన్న బోధ, నువ్వు విన్న బోధ. ఏ బోధ జరుగుతుంది? బ్రదర్ ప్రవీణ్ ప్రగడాలు చనిపోయాడు. ఆయన బతుకున్నట్టయితే ఆయన నెంబర్ తీసుకొని ఒకటి అడుగుదాం అనుకున్నా. ఏమండి, ఆయన ఇంటర్వ్యూలో యేసు దైవత్వం అనే దాంట్లో సీడీ ఉందా చూడండి. ఏమండి, మీరు ముస్లిమా అంటే, నేను ముస్లిం కాదండి, నాస్తికుడే కాదండి అలా అనుకుంటారు. కానీ నేను ఇటువంటి ఎవరిని కాదండి, నేను సామాన్య మానవుణ్ణి. అయితే నేను నమ్మిన యేసు ప్రభు దేవుడు కాదన్నారండి. అందుకు చదివానండి బైబిల్ అన్నాడు. ఎందుకు చదివాడంట బైబిల్? ఆయన నమ్మిన యేసు ప్రభు దేవుడు కాదన్నందుకు నమ్మాడంట. అంటే ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడల్లా ఇతను ఏమని చదువుతున్నాడు? యేసు దేవుడు అనుకొని చదువుతున్నాడు. అది మీకు అర్థం కావాలి. నేను యేసును దేవుడు అని నిరూపించాలని చదువుతున్నాడే తప్ప దేవుని యొక్క సంకల్పం తెలుసుకొని చదవట్లేదు బైబిల్. ప్రతివాడు దేవుని సంకల్పం తెలుసుకొని చదవాలి. ప్రతి మాటకి ఇంకోటి ఏంటంటే, దేవుడితో సమానుడు, సమానుడికి సమానానికి అర్థం తెలియని పిచ్చోళ్ళతోన మనం మాట్లాడేది అనిపిస్తుంది నాకు. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రామంలో ఉన్న సర్పంచ్కి కూడా లైన్గా ముఖ్యమంత్రితో పాటు సమానంగా కుర్చీలు వేస్తారు. ఇప్పుడు సర్పంచ్ వచ్చి ఆయనతో సమానంగా కూర్చున్నాడని ఈ సర్పంచ్ని ముఖ్యమంత్రి అంటావా? ఇందాకలా సుధాకర్ అన్న ఎంత చక్కటి ఎవరని ఇచ్చాడు. ఆవిడ కొడుకు తండ్రికి ఉన్న స్వభావం, తండ్రికి ఉన్న తత్వం వచ్చింది కదా అని ఈయన తండ్రి అంటాడండి ఎవడన్నా? కనీస జ్ఞానం లేని వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకున్నారు. సమానుడు అన్నప్పుడు నేను ఒకటే మొహాన్ని అడుగుతానండి. ఇప్పుడు యేసు ప్రభుతో నువ్వు సమానుడు అంటున్నావు. ఎవరినే? యేసు ప్రభు దేవుడితో సమానుడు అంటున్నావు. సమానం అంటున్నావా, సమానుడు అంటున్నావా అంటే సమానుడే అంటున్నాడు. ఇప్పుడు సమానుడుగా యేసు ప్రభు ఒకవేళ చేసుకుంటే ఎంత పొరపాటు జరుగుద్దో మీకు చెప్తే. యెషయా గ్రంథం చూడండి. చాలామంది ఇది కొంచెం అర్థం కావట్లేదు చాలా వీళ్ళకి. 14వ అధ్యాయము 12వ వచనం. త్వరగా 14:12 యెషయా గ్రంథం. తేజో నక్షత్రమా ఏకువ చుక్క. బాగానండి, తేజో నక్షత్రమా ఏకువ చుక్క అని అంటున్నాడు.
నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి అని అంటున్నాడు భక్తుడు. అంటున్నాడు రాస్తూ, సందర్భాలు మారుతుంటాయి బాగా బైబిల్ చదివేటప్పుడు. ఇక్కడ రాజు గర్వించిన దాని గురించి మాట్లాడుతూ అసలు ఈయన్ని ప్రేరేపించిన వాడి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ తేజో నక్షత్రం అంటే తేజస్సు కలిగిన నక్షత్రంగా ఈడున్నాడు. వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇదే మాటను యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడాడు. ఎంతమందికి తెలిసి ఈ మాట చెప్పండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా? ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి పడితివి అన్నాడు కదా. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. బైబిల్ చదివేటప్పుడు చాలా ఆలోచనతో చదవాలి. యేసు ప్రభు సాతానుగాడు పడటం అప్పుడు చూశాడా ఈ మాట అనే టయానికి? సాతాన్ని ఈ బాహ్య నేత్రాలతో చూడగలరా? నాకు ప్రశ్న, సమాధానం చెప్పాలి. యేసు ప్రభువుని పడవ మీద నడిచొస్తుంటే, వీళ్ళు పడవలో వెళ్తుంటే సముద్రం మీద నడిచొస్తుంటే భూతం అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడంటే, భూతానికి నాలాంటి ఆకారము ఎముకలు ఉండవు, అది కనపడదు, అది ఆత్మ అని చెప్పాడు. ఇప్పుడు సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అని అంటే ఎక్కడ చూశాడు? భూమి మీద చూశాడా? భూమి మీద దేవుడు యేసుప్రభు దేవుని చూసినా సైతాన్ని చూసినా బైబిల్ అబద్ధం అయిపోద్ది. ఎందుకో తెలుసా? మనలాంటి మానవుడిగా వచ్చిన తర్వాత ఈ నేత్రాలతో దేన్ని చూడలేడు. అంత ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది. ఎక్కడ చూశాడంటే, ఈడు పడదోయబడుతున్న టయానికి పరలోకంలో యేసుప్రభు అన్నాడు. ఈడు ఎందుకు పడదోయబడ్డాడో ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. మళ్ళీ రాండి 12కి. యెషయా గ్రంథం 14:12 సమానం అన్నాడు కదా. నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. చూడండి ఈ ఆలోచన ఎట్టుంది. నేను ఆకాశముకి ఎక్కిపోదును. దేవుని నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉందో చెప్పమంటారా? యేసు ప్రభు అనే నక్షత్రం ఉంది. ఆయన నక్షత్రం ఉచితమే. యేసు ప్రభుతో కంటే కూడా హెచ్చుగా హెచ్చించుకోవాలనుకుంటున్నాడు వీడు పరలోకంలో ఉండి. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో ఎవరితో సమానంగా చేసుకుంటాడట? మహోన్నతుడు ఎవరు? మహోన్నతుడుగా, సర్వోన్నతుడుగా, సర్వేశ్వరుడుగా, పరమాత్ముడుగా ఉన్నది ఎవరు? దేవుడితో సమానంగా అన్నాడు. ఇప్పుడు వీడు సమానముగా చేసుకోవాలని మనస్సులో అనుకుంటున్నప్పుడు తండ్రి దగ్గర ఉన్న యేసు ప్రభు వింటున్నాడా లేదా? ఎక్కడున్నాడు? ఇదంతా జగత్తుది వేయబడక మునిపే జరుగుతున్నది, భూమికి పునాది వేయక ముందు జరుగుతున్న మాటను ప్రస్తావిస్తున్నాడు భక్తుడు. అయితే ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే సమానముగా చేసుకోవాలి, సమానుడిగా చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభు గనక సమానుడు అయితే ఈ సాతానికి యేసు ప్రభుకి తేడా ఏంటి చెప్పండి నాకు. చెప్పాలి. ఇప్పుడు చూపిస్తాను, రెఫరెన్స్ చూపిస్తాను, అన్నిటికీ సాక్ష్యం ఉంది. యేసు ప్రభు విధేయుడు, తండ్రికి విధేయుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన తండ్రి చెప్పినట్టుగా చేసిన కుమారుడు ఆయన. పరలోకములోనే ఆయన ముందు పుట్టిన కుమారుడు. అందుకే ఆయన అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. యేసుక్రీస్తే ప్రధాన యాజకుడుగా ఆయన తన్ను తాను మహింపరచుకోవడం లేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహింపరచను. అంటే దేవుడిచ్చిన సాక్ష్యాన్ని తప్పుపడుతున్నారు. అది నేను నిలబడేది.
ఈరోజు మన వాళ్ళందరూ పోరాటం కూడా అదే. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు కనుక సమానుడైతే దేవుడు అడుగుతున్న మాటకి సమాధానం చెప్పాలి ప్రతివాడు. ఆ మాట చూపించి నేను వివరించిన తర్వాత ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. నీవు ఇతనితో సమానుడవు, సమానం కాదు సమానుడవు అని మీరు నన్ను ఎవరితో చాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడండి. కనుక సమానుడు ఎవరు లేడండి, సమానం. ఎందుకంటే తండ్రి తన కుమారుడికి యావదాస్తిని ఇచ్చేస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చిన చోట కూర్చోవచ్చు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. ఎందుకంటే వారసుడు ఆయన కదా. ఇప్పుడు ఆయన సమానుడా సమానమా చెప్పండి మీరు? సమానమే తప్ప సమానుడు కాదు. ఇంకొకటి ఏంటంటే పరలోకములోని దేవదూతలను యేసు ప్రభు దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రారంభంలో ఉన్నప్పుడు ఈ యేసు ప్రభు ఎవరో దేవుడు ఎవరో, అసలు యేసు ప్రభు కూడా దేవుడా కాదా అన్న సంగతి ఎవరికి తెలిసి ఉండాలి మీరు చెప్పండి? దేవదూతలకి ఖచ్చితంగా తెలుసు. దేవదూతలకి దేవుడు ఎవరో తెలుసు, దేవుడి కుమారుడు ఎవరో తెలుసు, కుమారుడు కూడా దేవుడా కాదా కూడా తెలుసు వాళ్ళకి. కనుక సాతానిచ్చు సాక్ష్యం బలమైన సాక్ష్యం. ఇప్పుడు సాతాను సాక్ష్యం గురించి ఒక రెఫరెన్స్ చెబుతాను, మీరు తీయనవసరం లేదు. యాకోబు 2:19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. ఇప్పుడు అలాగ నమ్మినోడు మంచిదా? 2 ఉన్నారండి, 3 ఉన్నారు అన్నోడికి మంచిదే చెప్పండి అని దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అని అంటున్నాడు. ఏ దేవుడు అంటేనేమో దయ్యాలు వణుకుతున్నాయి, కుమారుడి దగ్గరకు వచ్చేసరికి ఏమంటే పరలోకంలో ఆయన పోస్ట్ ఏంటి దెయ్యాలకు తెలియదా? తెలుసు. అక్కడి నుంచే కదా ఇది దెయ్యంగా మారి వచ్చింది. పాపము లోకములో ప్రవేశించును, పాపాత్ముడు లోకానికి వచ్చేసాడు, ప్రవేశించాడు. పాపాన్ని తీయటానికి దేవుని కుమారుడు ఈ లోకమందు ప్రవేశించాడు. ముందు పాపం ప్రవేశించింది, తర్వాత దేవుని కుమారుడు ప్రవేశించాడు. ఈ తేడా తెలియని వాళ్ళు, ఆలోచన లేనివాడు బైబిల్ చదువుతున్నాడండి. అది నా బాధ. ఇప్పుడు ఏ అంటున్నాయో తెలుసా దెయ్యాలు? సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని అంటున్నాయి. దేవుడు అనాలి కదండి, పైన కూడా ఆయన పరలోకంలో ఉంటే సర్వోన్నతమైన దేవుని కుమారుడు అయిన దేవుడా అన్నాయని. బైబిల్ అంతా కూడా, క్రొత్త నిబంధన అంతా కూడా యేసు ప్రభు పరమనకు చేర్చబడి తండ్రి సింహాసనం మీద నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా చేయి వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చోను అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు అయిన దేవుడు మనకు ప్రభువుగా నియమించిన యేసుతో చెప్పాడు అని చెబుతున్నాడు. అది జరుగుతున్నప్పుడు రాస్తున్న మాట ఏంటి అంటే, పరలోకానికి వెళ్ళి ఆయన స్థిరపడ్డ రాస్తున్న మాట ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతా చదవండి, 27 పుస్తకాలు. మన ప్రభు అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభు అంద తప్ప దేవుడని ఎక్కడ ఉండదండి. వీళ్ళు అపార్థం చేసుకున్నారు. కనుక వీళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది ఈ యుగ సంబంధమైన దేవత, వారికి గుడ్డితనం కలగజేసింది. కాబట్టి మీరేం చేయాలంటే వారి మనోనేత్రాలను వెలిగించాలి. కనుక దయ్యాలు యేసుని దేవుని కుమారుడు అంటున్నాయి. దేవుడు కుమారుడు కనుకనే నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా ఇస్తానంటున్నాయి. ఏమండి ఒక ప్రశ్న ఏంటి, యేసు ప్రభు ఏమన్నాడు? స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అన్నాడు. చెప్పింది బాగుంది. ప్రవక్తలందరికంటే యోహానే గొప్పవాడు అని చెప్పాడు. మరి యోహాను ప్రవక్తలందరికంటే మనందరికంటే దీనస్థితికి వెళ్ళిన సంగతి చెప్పడా? ఇప్పుడు యోహాను స్థితి ఏమైపోయింది? అంత గొప్పవాడు, రావలసిన వాడు నువ్వేనా, మేము ఇంకొకరి కొరకు కనిపెట్టాలా అనే ఒక అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని చెప్పు ఈ యోహానికి అని అన్నాడు. ఇప్పుడు ఏ పోస్టులోకి వెళ్ళాడు? ఎంత పోస్ట్ ఇచ్చాడు? ఏ పోస్టులోకి వెళ్ళాడు? అలాంటి వాడు పాదాలు గడిగాడు కనుక దేవుడు అంటావాను. అంటే నీ మదిలో పుట్టిన చెత్త ఆలోచన, చెత్త తీసుకొస్తావా ఇక్కడికి? కనుక బైబిల్ బాగా చదవాలి. కనుక యేసుని అంటున్నాయి, నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తా అంటారు. ఇది మొక్కు అంటుందంటే
దేవుడికి వణుకుతున్నాయండి అయ్యి, దేవుడు ఒక్కడే అని వణుకుతున్నాయి దెయ్యాలు. నీకు భయం లేదు కనుక దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన వాడే నిత్య జీవం పొందుకుంటాడు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంగా ఎవడుంటాడో వాడిని గుడ్డితనం కలగజేస్తుంది. కనుక గుడ్డివాడికి త్రోవ చూపుతున్నారు, ఇద్దరు గుట్టకెళ్తారు కనుక మీరు జాగ్రత్త అంటున్నాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. విశ్వాసం మందు స్థిరంగా ఉండమంటున్నాడు. విశ్వాసంలో పోరాటం ఉంది నీకు అని అంటున్నాడు. అందుకే ఆ బోధ గురించి ఆ మాట చదివి చెప్తాడు. యేసుక్రీస్తుకు స్వయాన తోడబుట్టిన వాడు ఏమన్నాడంటే, నేను మీకు రక్షణ గురించి రాయాలనుకుంటున్నాను, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే బోధ కలుషితం అయిపోతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బోధ చేసేస్తున్నాడు. బోధ కోసం పోరాటం చేయాలి. ప్రియులారా, మనందరకు కలిగిడు రక్షణను గూర్చి మీకు రాయవాలని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు రాయవలసి వచ్చెను. ఎందుకు రాయాల్సి వచ్చింది? బోధ కలుషితం అయిపోతుంది, కలిపి చెడుపుతున్నారు. ఎవడికి తోచిన బోధ వాడు చేసుకుంటున్నాడు, కానీ బైబిల్లో ఉన్న బోధ లేదు, విన్న బోధ జరుగుతుంది కనుక మీరు పోరాడాలి అంటున్నాడు. నాకు కలిగిన ఈ పోరాటం మీకు కలిగి ఉన్నది అని అంటున్నాడు పౌలు గారు. కనుక మీరు స్థిరులుగా స్తంభంగా నిలబడాలి. అందరూ స్వార్థ పక్షాన మీరు నిలబడవాలనని ఆయన పత్రికలో రాశాడు. కనుక ఇలాంటి మాయోపవేశాల నుంచి బయటపడండి. సత్యాన్ని ఈరోజు యువత మీ చేతుల్లోనే పెట్టాడు దేవుడు. పనుల్లో బడిసి ఇలాంటి సత్యాన్ని బోధించకుండా ఉంటే కూడా నిత్యాగ్నికి వెళ్ళవలసిన వారు. కనుక ఈ సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలని, మరి బైబిల్ మారదు, బోధ మారుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బోధ కోసం పోరాడాలని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, కృప కలిగిన తండ్రి, మీరు రాయించిన గ్రంథాన్ని తప్పుపడుతూ అనేకులను నాయన నిత్య నరకానికి నడిపిస్తున్న ఈ తరుణంలో మీరు ఏర్పరచుకున్న మీకు ఇష్టమైన నీ దాసులు, నీ సేవకుల ద్వారా ఈ సత్యాన్ని మళ్ళీ అపోస్తుల కాలంలో ఉన్న ఈ సర్వసత్యాన్ని మరలా బయటికి తీస్తున్నందుకు నీకు వేవేల కొలది కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. నాయన, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుణ్ణి లేపాడు, నిత్య జీవం ఉంది అని ఈ సువార్తను మారి నాయన చెప్పకూడంది నిన్ను మరుగు చేసి నీ కుమారుని దేవుని చేస్తూ ఆయన అనేకుల్ని శిష్యులను వెంట వీడ్చుకెళ్ళిపోతున్నా ఈ పరిస్థితుల్లో నాయన మమ్మల్ని బలపరుస్తూ ఈ సర్వ సత్యము అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళటకు మీరు నీ పిల్లలను వాడుకుంటున్నారు. అందుకే స్తుతిస్తూ నాయన రాబో తరాల్లో నాయన ఈ సత్యాన్ని చెప్పే నీ బిడ్డలను అనేకులను లేవనెత్తమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, మరి నా తర్వాత మాట్లాడవలసిన నీ దాసులకు కూడా నీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఇంకా లోతైన బలమైన శక్తి గల మాటలతో మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, ప్రతి నెల జరిగిస్తూ నాయన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ, మరి ప్రతి నెల ఎంతో ప్రయాసముతో ఖర్చుతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు మీరు సహాయం అందించమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ, నీ ప్రియకుమారుడు, ఇలా ఒక రక్షకుడు, మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరికీ వందనాలు.